హాయ్ అండి, వెల్కమ్ టు శివలక్ష్మి కిచెన్. ఇవాళ మనం మన అమ్మల కాలం నటి ఎంతో హెల్తీ రెసిపీ అయినా పిట్టును చేసుకోబోతున్నాం. ఇది ఆడవాళ్ళకి అమ్మాయిలకి చాలా హెల్తీ అండి. బోన్ హెల్త్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది జొన్న పిట్టు. దీన్ని మనం ఎంతో ఈజీగా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళని మరిగించుకోండి. దాని తర్వాత అందులోకి 250 గ్రాములు జొన్నల్ని వేసుకోవాలి. 1/2 కేజీ జొన్నలకి మనం 100 గ్రాములు బెల్లం తీసుకుంటాము. తర్వాత వీటిని ఓవర్ నైట్ సోక్ చేసుకొని వడగట్టుకొని పెట్టుకుంటాము. మరీ పొడిగా ఉండకూడదు, అలాగని తడి తడిగా కూడా ఉండకూడదు. ఇలా తడి పొడిగా కొంచెం ఉంటే సరిపోతుంది. తర్వాత వీటిని మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లో వచ్చే వరకు మనం మిక్సీ వేసుకోవాలి. దీన్ని ఒక కంటైనర్లోకి మనం తీసుకొని అందులోకి మనం ఇందాక తీసుకున్న 100 గ్రాములు బెల్లాన్ని వేసుకోవాలి. నాకు ఇక్కడ స్వీట్ తగ్గట్టు నేను వేసుకున్నాను 100 గ్రాముల బెల్లం. మీరు మరీ ఎక్కువ వేసుకుంటే పిట్టు ఉడకదండి. అందులోకి చిటికెడు ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు దాన్ని నేను ఇందులో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవద్దు. వాటర్ వేసుకుంటే ఉడకవు. ఒకవేళ మీకు బాగా రాలేదంటే ఒక స్పూన్ వాటర్ వేసుకోండి, అంతకు మించి ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని నీట్గా నేను ఇందులో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. మనం రైస్ కుక్కర్వి తీసుకున్నా బాగుంటుంది, లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు మీరు. దాని మీద ఒక క్లాత్ వేసుకొని, క్లాత్తో కానీ లేకపోతే ఏదైనా తాడుతో కానీ ఇందులో చూపిస్తున్న విధంగా ముడి వేసుకోండి. కొంచెం టైట్గా మనం తీయాలనుకుంటే వచ్చేలా ముడి వేసుకోండి. లూజ్గా వేసుకుంటే మనం వేసే మిశ్రమం లోపలికి పడిపోతుంది. మనం ఇందాక అందులో వాటర్ పోసుకున్నాం కదండి, ఆ వాటర్ని మనం బాగా మరిగించాలి. మరిగించకపోయినా పర్లేదు. ఫస్ట్ ఇలా మనం కట్టుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. మనం ఇందాక రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దాని మీద ఇలా నేను ఇందులో చూపించిన విధంగా పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా అటు ఇటుగా ఇలా వేసుకోండి. మనం పిట్టుని ఇలాగ పొడి పొడిగానే కాకుండా ఇడ్లీలా కూడా వేసుకుంటారండి. అలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మిగిలిపోయిన క్లాత్ని దాని మీద ఇలా పరిచేయండి. దాని తర్వాత దాని మీద ఒక మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి, అంటే ఉడికిందా లేదా అని. ఎలా చెక్ చేసుకోవాలంటే, ముందుగా మనం పెట్టుకున్న దాన్ని ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడం ముందు ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చి దాని తర్వాత ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత స్పూన్తోని దాన్ని ఇటు అటు అంటూ ఉండండి. అప్పుడు మీకు లోపల పిండిగా ఉంది లేదా తడిగా ఉండేది అనేది తెలుస్తుంది. నాకైతే 15 మినిట్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. నేను చూపిస్తున్న మెజర్మెంట్స్తో చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ఈ విధంగా వస్తే పిట్టు రెడీ అండి. ఇంక దాన్ని వడ్డించుకోవడమే. అంతేనండి, చాలా. సో దీని మీద అలా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.